పరిపాలించే దేవుడు. అయితే యోసేపు మరియలు దేవుని ద్వారా హెచ్చరించబడి దేవుని దూత ద్వారా హేరోదు రాజు ఆ పసివాళ్ళని సంపాలని ఆలోచిస్తున్న సమయంలో రహస్యంగా ఐగుప్తుకి ప్రయాణమై వెళ్లిపోయి అక్కడ తలదాచుకున్నారు కొన్ని సంవత్సరాలు, హేరోదు మరణం అయ్యే వరకు కూడా. ఇదే అరణ్య మార్గం ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు ఐగుప్తు నుంచి కానాను దేశానికి వెళ్ళినప్పుడు. ఆ యొక్క అరణ్య మార్గంలో దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని, అక్కడ జంతువుల యొక్క బలిపీఠము, ఆరాధన స్థలము, ఇవన్నీ కూడా దేవుడు ఇశ్రాయేల్కి ఏర్పాటు చేశాడు. అది కేవలం ఇశ్రాయేల్కి మాత్రమే పరిమితమైంది కాదు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారం అంటే వేరే ఏమి కాదు, అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువకు సాదృశ్యం. దేవుడే దీనికి నమూనా సృష్టించినవాడు. దానికి సంబంధించినటువంటి సరంజామా అంతా కూడా పర్లకు నుంచి ఆ యొక్క మోషేకి దేవుడే తెలియపరిచాడు. ఎందుకు? ఇదంతటికి ప్రాముఖ్యత ఏంటి? దాన్ని మందసం అంటారు. అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ప్రతి సంవత్సరం had a day of atonement. One of the sacrifices on this day was an unblemished bullock. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే నిర్దోషమైన నిష్కళంకమైనటువంటి బలి పశువును బలిపెట్టి మీద వధించాలి. దాని సాదృశ్యమే శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలి. ఆయనే లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఒక్కసారి మానవాళి కోసం వధించబడి విమోచన తెచ్చాడు. ఏ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు విమోచన క్రయధనంగా తన రక్తాన్ని చెందించడం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు కూడా శిక్ష అనుభవించవలసిన అవసరం లేకుండా నిర్హేతుకంగా నీతిమంతుగా తీర్చబడతాడు అని దేవుని ఉద్దేశం. అంతేకాదు, కరుణా మందసం, అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క మందసం నుంచి దేవుని యొక్క సముఖంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలో పాపి అయిన మానవుడు క్రీస్తు యొక్క రక్తం ద్వారా ప్రవేశించడానికి అర్హత కలిగి ఉన్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే 1 కొరింథీ 15:22 ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడదురు. ఈ రీతిగా దేవుని యొక్క నీతి న్యాయాలని ప్రభువైన యేసుక్రీస్తు మానవుని కొరకు ప్రతినిధిగా శిక్ష అనుభవించడం ద్వారా దేవుని యొక్క ఆ డిమాండ్ నెరవేర్చాడు. యేసేపు మరియ యేసు ప్రభు. Our Lord's sacrifice had been portrayed many centuries before in this bleak wilderness. And he says, for as in Adam, his disciples, మార్గంలో ఆ యొక్క సముద్ర తీరమైనటువంటి చేపలు పట్టేటటువంటి మత్స్యవారిని ఏర్పాటు చేసుకుని నన్ను వెంబడించుడి, నన్ను వెంబడించేవాడు తన శిలువ ఎత్తుకుని నన్ను వెంబడించవలెను. తను తాను ఉపేక్షించుకుని శిలువనెత్తుకుని అనుదినము నన్ను వెంబడించాలి. అంటే అర్థం ఏంటి? నిజమైనటువంటి క్రైస్తవుడిగా ఉండవలసినటువంటి అర్థాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వివరిస్తున్నాడు. దేవునికి చిత్తం ఏంటంటే మన చిత్తం ప్రకారం కాదు, దేవుని చిత్తం ప్రకారం ఈ లోకంలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని. ఇది చాలా తేలికైన విషయం కాదు. This is the task to which Jesus called his disciples when he said, "Follow me." అదే కారణం చేత ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నన్ను వెంబడించండి, నన్ను అనుకరించండి. He often taught the people on the hillside along the beautiful Sea of Galilee. గలిలీ సముద్ర తీరాన
అనేక సార్లు జన సమూహంతో ప్రభు పరలోకి సంబంధించిన మర్మాలను ముచ్చడించాడు. Here comes Jesus. He's like one of us, not like the scribes. మనలాగా ఉన్నటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు. Blessed are the humble-minded, for theirs is the kingdom of heaven. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. For they shall be comforted. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. For they shall inherit the earth. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ధన్యతలు. Blessed are those who hunger and thirst after righteousness. For they నీతి కొరకు shall- ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. for they shall- కనికరించు వారు ధన్యులు, వారు కనికరించబడదురు. Blessed are the pure in heart. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, See God. వారు దేవుని చూచెదరు. Blessed are the peacemakers సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడదురు. of God. ఈ చక్కని వాక్యాలు Shortly after the Sermon on the ఆ Mount, యొక్క కొండ మీద one of Jesus' ఆయన disciples ప్రసంగించాడు. asked him to teach them to pray. ఒకరోజు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో శిష్యులు ప్రభు యేసుక్రీస్తుని Our ఒక ప్రార్థన చేయటం నేర్పించమన్నారు. అప్పుడు ఆయన నేర్పించిన మాట ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, thy నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగనో నెరవేర్చున్నదో భూమి యందు నెరవేరును గాక, Thy kingdom come నీ రాజ్యం వచ్చును upon గాక. earth as it is in heaven. Notice, upon earth. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలా నెరవేర్చున్నదో అది భూమి యందును నెరవేరును గాక. గమనించండి, భూమి మీద నెరవేరుట. Where did this promise of a kingdom on earth, as well as one in heaven, come from? ఎప్పుడండి పరలోకంలో దేవుని రాజ్యము, భూమి మీద కూడా దేవుని రాజ్యము All the way back to సంభవించేది? అది కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే. in thy ఈ లోకములో ప్రతి పాపి కూడా all the పరలోకాన్ని తన హృదయంలో అనుభవించగలడు. In blessing I will bless thee, and in multiplying అబ్రహాంకి I will ఇచ్చేటువంటి multiply ఆశీర్వాదం thy ఏంటంటే, seed as the నీవు stars దీవించిన వారిని నేను of heaven, దీవిస్తాను, and as the sand upon నీ the యొక్క seashore. సంతానము ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె Which God విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ఈ రోజున ఇశ్రాయేలులో one నెరవేరుతుంది. likened to the sand, that is a kingdom here on earth, and one likened ఇసుక రేణువుల వలగా ఉన్నటువంటి ఆ యొక్క జనాంగము ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి. ఆకాశ నక్షత్రాలు అంటే పరలోకి సంబంధించినటువంటి దేవుని బిడ్డల యొక్క Jesus invited his disciples to become a part of the seed of సముదాయం. Abraham, the kingdom in heaven. అబ్రహాంకి దేవుడు So ఇచ్చినటువంటి Paul వాగ్దానం, also tells us that if ye be Christ, నీ యొక్క సంతానము వాగ్దానపు పుత్రులుగా it is this ఉంటారు. heavenly seed పరలోకపు bless విత్తనం all the families of the earth. అబ్రహాము ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదించబడతాయని దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు. Jesus often spoke to the multitudes in symbolic stories or parables. And the disciples questioned him one day, ప్రభు యేసుక్రీస్తు ఉపమాన రీతిగా Master, జనాంగంతో why do you speak in మాట్లాడుతున్నాడు. parables? నీవెందుకు ఉపమానాల ద్వారా మాట్లాడుతున్నావు యేసు ప్రభువా అని Why అడిగినప్పుడు, don't you speak so everyone can understand? అందరికీ తెలియపరచబడేటట్టుగా నువ్వు మరి మర్మాలు కూడా దాచుకోకుండా ఎందుకు చెప్పకూడదు అని చెప్పంటే, And hearing they may hear. దేవుని బిడ్డ ఏంటంటే మీకు మాత్రమే పరలోక మర్మాలు తెలియపరచడానికి దేవుని చిత్తమైనది. Should be converted. మార్కు సువార్త 4:12 అందుకైన దేవుని రాజ్యం మర్మములు తెలుసుకుంటా మీకు అనుగ్రహించబడినది Wasn't that the గాని వెలుపడుతుండేవారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదని వారు చూచుటకైతే చూచి కనుగొనకయు విను గ్రహింపకు ఉండుటయు everyone heard the same అన్ని ఉపమాన రీతిగా వారికి బోధించబడుచున్నదని వారితో చెప్పాను. to become dedicated followers and to study and search diligently for the meaning will be able to understand. Jesus was first seeking and inviting a special class to share with him in his heavenly kingdom the spiritual seed of Abraham. ఆత్మీయ సంతానం అబ్రహాం సంతానం అయిన వారికి దేవుని యొక్క వాక్య వర్మాలు They will be తెలియపరచబడ్డానికి the instrumentality అవి వివరించబడుతున్నాయి వారికి. blessing all the families of the earth. అబ్రహాం ద్వారా Notice how లోకంలో ఉన్న ప్రతి Acts 15 కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తానికి వాగ్దానం ఇచ్చాడు.
First, there would be the selection of his church.